హాయ్ అండి. ఈరోజు సడన్గా వర్షం వస్తుందండి. అంటే 3 o'clockకి నేను షాప్లోనే ఉన్నాను. కానీ వర్షం అయితే ఒక్కసారిగా వచ్చేసింది. అంటే నేను చూసుకోలేదు. ఇంటికెళ్ళి మేడ మీద ఉన్న బట్టలు అవి తీద్దామన్నా సరే నాకు అంత టైం లేదు. ఇంకా నేను వెళ్ళలేకపోయాను. గబుక్కున ఫాస్ట్గా వెళ్ళడానికి కూడా నేను డ్రెస్లో లేనండి, శారీలో ఉన్నాను. ఆ మెట్ల మీద నుంచి పడిపోగలను. ఎందుకంటే ఆ మెట్లకి మా ఓనర్స్ పెయింట్ వేయించారు. అవి కొంచెం జారుతూ ఉన్నట్టు ఉంటాయి. అందుకనే ఇంటికెళ్ళే సాహసం కూడా చేయలేకపోయాను నేను. అయితే మళ్ళీ ఇంకా వర్షం అయితే చూసారా, అదిగోండి రోడ్డు అదంతా తడిచిపోయింది. ఇంకా నేను చిన్న వీడియో బిట్ తీసాను అంతే. ఇగో అదే తీసాను అంతే. ఇంకా మొత్తం రోడ్డు అది తడిచిపోయి ఉండడంతో నాకు ఏం చేయాలో కూడా తెలియలేదు. నేను ఇంటికి వెళ్ళలేదండి. ఇంకా మొత్తం ఇంకా పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కూడా వర్షం పడుతూనే ఉందండి. నేను మళ్ళీ పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వర్షం లేదండి. ఇలా స్కూల్ దగ్గర దిగాను, వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు నేను మా పిల్లలకి అన్నాను, కొంచెంసేపు ఇక్కడ ఉందామని. అయినా మా పిల్లలు ఊరుకోలేదు. వద్దొద్దు, వెళ్ళిపోదాం అని అనగానే తీసుకుని వచ్చాను. ఇగోండి పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత అదిగోండి చూడండి, బట్టలన్నీ కిందన పడిపోయి తడిచిపోయావండి. అవన్నీ రేపు మళ్ళీ నేను వాషింగ్ అవి చేసుకోవాలి. కానీ కిందనే అలా పడిసి ఉండిపోతే ఇంకా డస్ట్ అయిపోతాయని నేను ఆ పైన వేసేసాను. ఇంకా మళ్ళీ నాకు ఇదైపోద్దని కొంచెం, అందుకనే ఫాస్ట్గా అవన్నీ వేసానండి. అంత ఫాస్ట్గా ఏం వేసేయలేదు. వీడియో అనేది ఫాస్ట్గా పెట్టాను. ఎందుకంటే మళ్ళీ నేను షాపుకి రావాలి కదా. నేను ఒకవైపు ఇల్లుని చూసుకోవాలి, ఇంకొక వైపు షాపుని చూసుకోవాలి. ఈ టెన్షన్లో ఫాస్ట్గా ఆరబెట్టాను. ఈలోపు నాకు ఒక కస్టమర్ కాల్ చేశారు, షాప్లో ఉన్నావమ్మా అని. లేదండి, నేను షాప్లో లేను, ఇలా ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్పాను. అయితే ఎన్ని గంటలకి ఇప్పుడు రమ్మంటారా అంటే ఆవిడ అర్థం చేసుకున్నారు. నా కస్టమర్స్ కూడా చాలా మంచోళ్ళండి. నేను ఎప్పుడు అవైలబుల్లో ఉంటే అప్పుడే వచ్చి చేయించుకుంటారు. నిజంగా ఆ విషయంలో నేను చాలా లక్కీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కస్టమర్స్ కూడా అర్థం చేసుకోవాలి కదండి. ఎందుకంటే బోల్డ్ పార్లర్లు ఉన్నాయి. అందుకని ఇది బ్యాంగిల్ షాప్కి వచ్చానండి. అంటే ఇవి ఏంటంటే ఒక్కొక్కసారి బ్యాంగిల్స్ అవి నేను సేల్ చేస్తుంటాను కదా. ఆ సేల్ చేసిన దగ్గర ఏంటంటే ఇంకా ఇటువైపు ఇంకొక కస్టమర్ ఎవరైనా వస్తే నేను అవి సరిగ్గా కట్టనండి. కొంచెం లూజ్గా కట్టేసి వెళ్ళిపోతాను. అలా కట్టేసి వెళ్ళిపోతే మళ్ళీ బ్యాంగిల్స్ ఒక్కసారి తీసేటప్పటికి విరిగిపోతాయి కదా, బ్రేక్ అయిపోతాయని అవన్నీ సర్దుకుంటున్నాను. అయితే ఈలోపు ఒక కస్టమర్ వచ్చారులేండి. ఆవిడకి బ్యాంగిల్స్ ఇచ్చాను, 1 డజనే ఇచ్చాను ఆవిడకి అమ్మవారికి బ్యాంగిల్స్ కావాలన్నారు. అందులోనే తీసుకున్నారండి. రెడ్ బ్యాంగిల్స్ తీసుకున్నారు దాంట్లో. అయితే నేను ఇంకా మిగతావి కూడా లూజ్గా ఏమైనా ఉన్నాయేమో ఒక 2-3 చూసుకొని కట్టుకున్నానండి. కట్టుకునేలోపు ఇంకా నాకు పార్లర్కి కస్టమర్లు వచ్చారు. పార్లర్ వీడియో ఎందుకు తీయలేదంటే నేను మీకు ముందే చెప్పాను కదండి, కస్టమర్స్కి ఇష్టం లేకుండా నేను ఏది తీయను అని. అయితే ఆ పార్లర్ వర్క్ అవి అందుకే తీయలేదు. ఆ పార్లర్ వర్క్ అయితే నేను తీయలేదు. కానీ ఈ బ్యాంగిల్స్ మళ్ళీ ఇవి కట్టేసి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఐబ్రో అవి చేయించుకున్నారో ఆ కస్టమర్ మళ్ళీ బ్యాంగిల్స్ కావాలన్నారండి. బ్యాంగిల్స్ కావాలంటే మేడం మీకు ఐబ్రో అవి చేసిన తర్వాత బ్యాంగిల్స్ అవి చూపిస్తానన్నాను. నేను కొత్తగా తెచ్చానని చెప్పాను కదండి, జెల్లీ బ్యాంగిల్స్. ఆవిడకి అవి నచ్చాయి. అదిగోండి బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, అవేనండి. ఆ బ్లూ కలర్ పక్కన ఉన్నాయి కదా, ఆ పక్కన అవే. బ్లూ కలర్ పక్కన ఉన్నవండి, రెడ్, పింకు, గ్రీను కనిపిస్తున్నాయి కదా. ఆ కిందన నేను పట్టుకున్నాను కదా, దాని కిందన ఉన్నవన్నీ జెల్లీ బ్యాంగిల్స్ అండి. నేను ఈ కట్టలు లూజ్గా ఉన్నవన్నీ టైట్ చేసుకున్నాను. ఆ తర్వాత కూడా ఇంకొక వీడియో వస్తుందండి. అదేంటంటే ఆ కస్టమర్కి ఏంటంటే జెల్లీ బ్యాంగిల్స్ కావాలన్నాను కదా, ఆవిడ అందులో సెలెక్షన్ చేసుకొని 3 డజన్లు తీసుకున్నారండి. చాలా మంచి కస్టమర్, ఎప్పుడు వచ్చినా బాగా మాట్లాడతారు, చాలా ఎంకరేజ్ చేస్తారు ఆవిడ. నాకు యూట్యూబ్ గురించి కూడా ఆమె చెప్పారు, చెయ్యు నువ్వు బాగా మాట్లాడతావు, నీకు బాగుంటుంది కూడా, చేసుకో మంచిగా ఉంటుంది అని చెప్పారు. కొంచెం
అంటే మాట సహాయం కూడా చేయాలి కదండి, ధైర్యం కూడా ఉండాలి కదా, చెప్పే వాళ్ళు కూడా ఉండాలి కదా. అలా నాకు కస్టమర్స్ అయితే నాకు కొంచెం ధైర్యంగానే మాట్లాడతారండి. అందుకని ఆవిడేమొచ్చి అవన్నీ తీసుకొని వెళ్ళిన తర్వాత నేను ఆమెకైతే వీడియో తీయలేదండి, వద్దన్నారు, అందుకనే తీయలేదు. ఇప్పుడు మీకు కనిపిస్తాయి చూడండి, తర్వాత నేను చూపిస్తాను. బ్యాంగిల్స్ అవి చెక్ చేసి ఇవ్వాలి కదా, దాంట్లో బ్రేక్ అయిపోయి ఉంటాయి. ఇదిగోండి ఈ వీడియోలోనే నేను బ్యాంగిల్స్ అవి ఇచ్చాను వాళ్ళకి. ఆ కట్లు అవన్నీ అంటే మరి అవి సైజులు అవి చూసుకోవాలి కదండి, అందుకని కట్టలు ఇప్పినవన్నీ కట్టుకుంటున్నాను. అయితే ఏమేమి తీసుకున్నారంటే ఆవిడ 3 డజన్ల బ్యాంగిల్స్, రబ్బర్ బ్యాండ్లు అవి తీసుకున్నారండి. చాలా మంచి కస్టమరు, నాకైతే బాగా ఇష్టం ఆవిడంటే కూడా, రెస్పెక్ట్ కూడా. ఎందుకంటే పెద్దవాళ్ళు ఏదైనా మంచి చెప్తే మనం తీసుకోవాలండి, మనకు అది ఏదో ఒక టైంలో హెల్ప్ అవుతుంది. అందుకనే నాకు కొంచెం మోటివ్గానే మాట్లాడతారు ఆమె, అందుకే ఆవిడంటే చాలా ఇష్టం. నా కస్టమర్స్ అయితే నిజంగా చెప్పాలంటే నా కస్టమర్స్ చాలామంది నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళే ఉన్నారండి. ఎవరు ఇది ఉండదు, నేను కూడా అలానే ఉంటాను. నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నాకు అంటే లేనిది కూడా ఉన్నట్టు చెప్పడం, మనకి అవసరం లేకపోయినా దాంట్లో ఇచ్చేయడం అలాంటివి ఏమి ఉండవు, డైరెక్ట్గా మాట్లాడతాను. అందుకని అయితే ఆవిడకి ఇచ్చేసానండి. ఇచ్చేసిన తర్వాత మనకి అన్నీ మళ్ళీ కట్టుకోవాలి కదా, అవే బ్యాంగిల్స్ కడుతున్నాను. కొంచెం కట్టడం అది ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, కానీ స్టార్టింగ్లో అయితే అసలు బ్యాంగిల్స్ ఇప్పడము వచ్చేది కాదు, అలాగే నాకు కట్టడం కూడా వచ్చేది కాదండి. ఇప్పుడైతే కొంచెం నేర్చేసుకున్నాను. ఏదైనా మనం చేస్తూ ఉంటే అది మనకు అలవాటు అయిపోద్ది కదా. ఇప్పుడు ఇది నాకు అలవాటు అయిపోయింది. 7 months అవుతుంది షాప్ పెట్టి. ఇప్పుడు ఇంకా పర్వాలేదు, బాగానే ఉంది, అలా చేసుకుంటున్నాను. బిజినెస్ అయినా ఆనందపడను, బిజినెస్ అవ్వకపోయినా బాధపడనండి. నాకు రెంట్లు, నా మెయింటెనెన్స్కి అలా వస్తే నాకు చాలు అనుకునే మైండ్ సెట్ నాది. ఓ అనే ఆశపడిపోయే టైప్ కాదు నేను. నాకున్న దాంట్లోనే నేను సర్దుకుపోతాను, ఏదైనా అంతే. ఫస్ట్ నుంచి నాకు అది అలవాటు అయ్యిందండి. అదిగోండి బ్యాంగిల్స్ అవి చెక్ చేసుకుంటున్నాను. ఆమెకి ఇచ్చాను ఆ కలర్లో. ఒక గాజు పెట్టడం మర్చిపోయాను, చూశాను బ్రేక్ అయిపోయిందా ఏంటి అని. బ్రేక్ అది ఏం అవ్వలేదు, బాగానే ఉంది. ఓకే, మళ్ళీ ఆ కట్ట బయటికి తీసి దాంట్లోనే పెట్టేద్దామని అవి చూసి పెడుతున్నాను నేను. అయితే ఈరోజు నేను ఈ చీర కట్టుకున్నాను కదండి, నేను ఈరోజు లైవ్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నది అంటే నా ఛానల్లోకి వెళ్ళి లైవ్ కూడా ఉంటుంది, చూడండి, బాగుంటుంది. ఎప్పుడు హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళే వస్తారు నా లైవ్లోకి. అలాంటిది ఫస్ట్ టైం ఎవరో తెలుగు వాళ్ళు వచ్చారు, బాగుంది, మంచిగా మాట్లాడారు. వాళ్ళ ఆవిడ కూడా బ్యూటీషియన్ వర్క్ నేర్చుకోవాలి అనుకుంటున్నారంట. చెప్పాను, నేర్పించండి, బాగుంటుంది, ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఏదైనా అంతే కదండి, మనం ఇంట్లో ఉండి చేసుకునేలా ఉంటే ఇంక అంతకు మించి మనకి ఇంకేం కావాలి చెప్పండి. అన్నీ మేనేజ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండి చేసుకున్నదైతే. అందుకని చెప్పాను, ఇంట్రెస్ట్ ఒకటి ఉంటే నేర్చుకోవచ్చండి. ఇంట్రెస్ట్ అనేది మెయిన్. ఎంత ఇంట్రెస్ట్ ఉంటే వర్క్ అనేది అంత బాగా వస్తుంది అని చెప్పి మాట్లాడాను. మీరు ఒకసారి ఎవరైనా చూడాలనుకుంటే ఆ లైవ్ వెళ్ళి చూడండి, ఓకేనా అండి. ఈరోజు మీ ఊర్లో వర్షం పడిందో లేదో నాకు కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే కొంచెమే పడింది, మరీ ఎక్కువేం పడిపోలేదు. ఒక అరగంట గంట పడి ఉంటుంది అంతేనండి. ఓకేనండి, ఇంతవరకు నా ఛానల్ని చూశారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, ఓకేనా అండి. కామెంట్